హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి May 6th కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ధనీష్ సిద్దికీ జర్నలిజం అవార్డు 2025 ఇయర్కి సంబంధించి. ఇక్కడ ధనీష్ సిద్దికీ అంటే ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. ఫోటోగ్రాఫర్ ఇక్కడ ఏంటంటే ఆఫ్ఘన్ సైనికులకు అండ్ తాలిబాన్లకు మధ్య పోరును ఇతను ఫోటోలు తీస్తూ మరణించడం జరిగింది అనమాట. ఆఫ్ఘన్ సైనికులకు మరియు తాలిబాన్లకు మధ్య జరిగిన పోరాటంలో ఇతను వాళ్ళని ఫొటోస్ తీస్తూ మరణించడం జరిగింది. సో అతని యొక్క గుర్తుగా ధనీష్ సిద్దికీ జర్నలిజం అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇతను వచ్చేసి పులిట్జర్ అనే బహుమతి 2 సార్లు పొందడం జరిగింది. పులిట్జర్ అనే బహుమతి 2 సార్లు పొందడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇయర్లో 2025 ఇయర్కి గాను ఎంతమందికి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది? ధనీష్ సిద్దికీ జర్నలిజం అవార్డ్స్ అంటే టోటల్గా 5 మెంబర్స్కి ఇచ్చారు. వాళ్ళు ఎవరంటే మేఘనా బాలి, సర్వప్రియ సంగ్వాన్, సౌమ్య ఖండేల్వాల్ అండ్ గ్రీష్మ కటర్, వైష్ణవి రాథోడ్. వీళ్ళు వచ్చేసి జర్నలిజంలో వీళ్ళు చేసిన కృషికి గాను, వివిధ కథనాల నేపథ్యంలో వీళ్ళు చేసిన కృషికి గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ 5 మెంబర్స్కి. ధనీష్ సిద్దికీ జర్నలిజం అవార్డు గ్రహీతలు వీళ్ళు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 40 మొబైల్ యాప్స్ను మరియు వెబ్సైట్స్ని ఇవన్నిటిని కలిపేసి అనుసంధానించుతూ ఒక సరికొత్త యాప్ని తయారు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. 40 మొబైల్ యాప్స్ని అండ్ వెబ్సైట్ని అనుసంధానిస్తూ ఒక సరికొత్త యాప్ని తీసుకురావడం జరిగింది. ఎవరి కోసం ఈ యాప్ అంటే ఓటర్స్ కోసం అండ్ పోలింగ్ అధికారుల కోసం, రాజకీయ నాయకుల కోసం సమగ్రంగా ఒకే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కమిషన్. సో ఆ యాప్ వచ్చేసి ECINT ద్వారా ఎన్నికల సమాచారం, ఎన్నికల ఇన్ఫర్మేషన్ని ఈ యాప్ ద్వారా అందరికీ ఉపయోగపడింది. ఓటర్స్కి ఉపయోగపడుతుంది ఈ యాప్ ద్వారా, అండ్ పోలింగ్ అధికారులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లభిస్తుంది, అండ్ రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కేవలం ఒకే ఒక యాప్ ద్వారా లభించడం జరుగుతుంది అన్నమాట. వివిధ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ అవసరం లేకుండా ఒకే యాప్ని తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ప్రస్తుతం సిఈసిగా ఎవరు ఉన్నారంటే జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్గా, అండ్ 2 ఎన్నికల కమిషనర్లు అనేవారు ఉంటారు. టోటల్గా 3 మెంబర్స్ బాడీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF బోర్డులోకి మనం రీసెంట్గా చూసినట్లయితే ఈ IMF నుంచి కేవీ సుబ్రహ్మణ్యన్ గతంలో కేంద్ర ప్రభుత్వం తొలగించింది కదా. సో ఇప్పుడు వచ్చేసి తాత్కాలిక నామినీ డైరెక్టర్గా పరమేశ్వరన్ అయ్యర్ని పెట్టడం జరిగింది మన భారత్ తరపున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలోకి. సో తాత్కాలికంగా ఇతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట కేంద్ర ప్రభుత్వం. కేవీ సుబ్రహ్మణ్యన్ తొలగింపుతో ఆ ఖాళీని ఇతనితో భర్తీ చేసింది తాత్కాలికంగా మాత్రమే. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక స్కీమ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025. కేంద్ర రహదారుల రవాణా శాఖ వచ్చేసి May 5 నుంచి ఈ స్కీమ్ యొక్క పనులు అనేవి అమలు చేయడం జరిగిందనమాట కేంద్ర రహదారుల రవాణా శాఖ. సో ఇక్కడ ఏంటంటే రోడ్డు ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎటువంటి మనీ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అనేది ఈ రోడ్డు ప్రమాద బాధితులకు అందించడం జరుగుతుందన్నమాట. ఏ హాస్పిటల్లో కూడా ఈ యొక్క స్కీమ్ని కేంద్ర రహదారుల రవాణా శాఖ లాంచ్ చేయడం జరిగింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నమాట. రోడ్డు ప్రమాద బాధితుల యొక్క ప్రాణాలు కాపాడేందుకు దిశగా ఏ హాస్పిటల్ అయినా చేర్చిస్తే ఈ 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అనేది అందించడం జరుగుతుందన్నమాట. సో అలాంటి ఒక స్కీమ్ని కేంద్రం ప్రవేశపెట్టింది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆ బాధితుడికి 7 రోజుల వరకు సేవలు అనేది పొందవచ్చు అనమాట. ప్రమాదం జరిగిన నాటి నుంచి 7 రోజుల వరకు ఈ సేవలు అనేది పొందవచ్చు. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది కూడా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మనం రీసెంట్గా చూసినట్లయితే సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిల యొక్క ఆస్తులను, న్యాయమూర్తుల యొక్క ఆస్తుల వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలని. సో ఇప్పుడు వచ్చేసి ఆ జడ్జిల యొక్క ఆస్తుల వివరాలను వెబ్సైట్లో విడుదల చేయడం జరిగిందనమాట. సో దేని కొరకు అంటే న్యాయ వ్యవస్థలో పారదర్శకత కోసం అన్నమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉండడానికి ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ వెబ్సైట్లో జడ్జిల యొక్క ఆస్తుల వివరాలు అనేది వెల్లడించడం జరుగుతుంది అన్నమాట. ఏ న్యాయమూర్తికి ఎంత ఆస్తి అనేది ఉందని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైండ్. ఇది వచ్చేసి సముద్ర గర్భ నావికాదళ మందుపాత్ర ప్రయోగం. దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఎవరు అంటే ఇండియన్ నేవీ అండ్ DRDO రక్షణ సంస్థ అయినటువంటి DRDO ప్రయోగించడం జరిగింది ఈ మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ పరీక్షని. ఇది విజయవంతం అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి యుద్ధం కోసం యుద్ధ వినియోగానికి అనుగుణంగా ఈ యొక్క సముద్ర గర్భ నావికాదళ మందుపాత్ర ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది ఇండియన్ నేవీ అండ్ DRDO. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఆపరేషన్ అభ్యాస్. ఇదేంటంటే
దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అనేది May 7th చేపట్టబోతున్నారు. సో అదే ఆపరేషన్ అభ్యాస్. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ని చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే మన యుద్ధ పరిస్థితిలో ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే ఆ యుద్ధ పరిస్థితిలో పౌరుల యొక్క రక్షణ కొరకు ఈ మాక్ డ్రిల్ అనేది కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పౌరులు ఏ విధంగా ఆ యుద్ధ పరిస్థితిలో వచ్చినప్పుడు పౌరులు ఏ విధంగా తమను రక్షించుకోవాలి, ఆ పరిస్థితిలో ఏ విధంగా ఉండాలనేది ఈ మాక్ డ్రిల్ చెప్తుందన్నమాట. ఆపరేషన్ అభ్యాస్ అనేది మాక్ డ్రిల్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి భారత్లోని తొలిసారి ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. ఎలాంటి ఇన్స్టిట్యూట్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ క్రియేటివ్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్ని భారత్లోని తొలిసారి ఇలాంటి ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ముంబైలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ క్రియేటివ్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించిన ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా అనే సంస్థలు అవగాహన ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, కిలావు అగ్నిపర్వతం. సో అగ్నిపర్వతాలు అంటే బద్దలవుతున్న న్యూస్లో ఉంటాయి. సో దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో చూసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి యుఎస్లోని హవాయి అనే ప్రాంతంలో ఈ కిలావు అగ్నిపర్వతం అనేది ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, అమెరికాకు సంబంధించింది. అత్యంత కఠినమైన జైలును ప్రారంభించడం జరిగింది. అమెరికాలోనే అత్యంత కఠినమైన జైలుని ట్రంప్ ప్రారంభిస్తున్నట్లు ఒక సంచలన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. సో ఆ జైలు పేరు ఏంటంటే అల్కాట్రాజ్ జైలు. ఇది అత్యంత కఠినమైన జైలు అంట అమెరికాలో. సో 60 ఏళ్ల క్రితం దీన్ని మూసివేయడం జరిగింది. మళ్ళీ దీన్ని ప్రారంభిస్తున్నట్లు సంచలన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో ఇది వచ్చేసి ఈ జైలు ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఈ జైలు అనేది ఉందంట, అల్కాట్రాజ్ జైలు. నెక్స్ట్ ఏపీకి సంబంధించిన కరెంట్ అఫేర్, మాతృత్వ సెలవులపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే సెలవులను ఇంతకుముందు 120 రోజులు ఇచ్చేవారు. సో ఆ సెలవులను పెంచడం జరిగింది. మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచడం జరిగింది. అండ్ ఇంకా ఈ నిబంధన, ఈ సెలవులు అనేవి ఇంతకుముందు 2 పిల్లలకే ఈ సెలవులు అనేవి వర్తించాయన్నమాట. 2 కాన్పులు అయ్యేంత వరకే ఈ సెలవులు అనేది ఇచ్చేవారు. సో ఇప్పుడు ఆ నిబంధన తీసివేయడం జరిగింది. ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతుందంటే మాతృత్వ సెలవుల కింద. సో ఏపీ ప్రభుత్వం. నెక్స్ట్ కరెంట్ అఫేర్, 18 ఏళ్లలోపు బాలికలకు అదనపు పోషకాహారం అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ చేపట్టడం జరిగింది. 18 ఏళ్లలోపు బాలికలకు అదనపు పోషకాహారం ఇవ్వాలని. సో పైలట్ ప్రాజెక్టులో భాగంగా 3 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అవి ఏంటంటే కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాల్పల్లి అండ్ భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ప్రాజెక్ట్ని చేపడుతున్నారు పైలట్ ప్రాజెక్టులో భాగంగా. సో దేని కొరకు అంటే బాలికలలో పోషకాహార లోపాన్ని తగ్గించడం కొరకు. నెక్స్ట్ కరెంట్ అఫేర్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డిని నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎవరిని? జి చంద్రశేఖర్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇతని యొక్క పదవీ కాలం వచ్చేసి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు లేదా 5 సంవత్సరాల వరకు పదవిలో ఉంటారు. సో ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రంలో సమాచార కమిషన్ వచ్చేసి 2014లో ఏర్పాటయ్యింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ట్రంప్ సంచలనాత్మక ఒక ఫోటోకి పులిట్జర్ అవార్డు అనేది రావడం జరిగింది. పులిట్జర్ అనే అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డు వచ్చేసి పత్రికా, లేఖన, సంగీత విభాగాల్లో టోటల్గా 21 విభాగాల్లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఇస్తారంటే కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్లో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డు ఎప్పటి నుంచి స్థాపించడం జరిగిందంటే 1917 నుంచి. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఆపరేషన్ శివ. ఈ ఆపరేషన్ శివ ఏంటంటే అమర్నాథ్ యాత్రికులకు రక్షణ కొరకు ఈ ఆపరేషన్ శివాని చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ అమర్నాథ్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. సో ఎందుకంటే రీసెంట్గా పహల్గామ్ దాడి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అమర్నాథ్ యాత్రికులకు రక్షణ కొరకు ఈ ఆపరేషన్ శివాని చేపట్టడం జరుగుతుంది ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ కరెంట్ అఫేర్, భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా పార్క్ను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రారంభించారంట. భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా పార్క్ ఎక్కడ? ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉంది, ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, మానవ సహిత గగన్యాన్ మిషన్ ఇండియా. దీన్ని వచ్చేసి 2027 మొదటి త్రైమాసికంలో ప్రయోగించబోతున్నట్లు ఇస్రో తెలపడం జరిగింది. సో దీని యొక్క బడ్జెట్ని కూడా పెంచడం జరిగింది. 20,193 కోట్లకు మానవ సహిత గగన్యాన్ మిషన్ యొక్క బడ్జెట్ని కూడా పెంచడం జరిగింది. సో ఇది ఎప్పుడు ప్రయోగిస్తున్నారంటే 2027 మొదటి త్రైమాసికంలో ప్రయోగిస్తారంట. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.